సార్ మీకు ప్యానెల్ సభ్యులు ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు కిలోమీటర్ పోయి వచ్చారు మధుసూదన్ రెడ్డి గారు, ఎక్కడికి పోయి వచ్చారో నాకు అర్థం కాల. కనీసం కిలోమీటర్ పోయిన తర్వాత అన్నా సరే కొంచెం జ్ఞానం రావాలి. మనం ఎక్కడికైనా పోతే జ్ఞానం పొందుకొని వస్తాం, కానీ కళ్ళు చెవులు అన్ని మూసుకొని పోయి వెళ్ళే ఉపయోగం లేదు. రాను వచ్చి అన్నట్టు నేను చెప్పే మాట అంత దుఃఖాకరంగా మాట్లాడుతుంటే దాంట్లో ఉండేటువంటి విజయ్ గారు, దాంట్లో ఉండేటువంటి దుఃఖాకరమైనటువంటి మాటలు మీరు ఒకసారి చెప్పండి. మీరు మాట్లాడండి, మాట్లాడండి. ఎందుకు మీరు సైలెంట్ కూర్చున్నా కదా? మీరు మాట్లాడినంతసేపు ఎంతసేపు సైలెంట్ ఎందుకు కూర్చున్నాను? మీరు చెప్పే మాటకేంటి? మీరు తప్పు చెప్తున్నారు, ఒప్పు చెప్తున్నారు. కిలోమీటర్ దూరం పోయి ఎగ్జాక్ట్ గా తిరిగి వచ్చానా? మీకు తెలుసా నేను ఎట్ట పోయి తిరిగి వచ్చాను? కళ్ళు మూసుకుని పోయినా నాకేమైనా కళ్ళు మూసుకుపోతే చూసారు. నేను ఒక కిలోమీటర్ కళ్ళు మూసుకుని టాపిక్ మాట్లాడండి. రోజా అనేటువంటి పేరుకి మాత్రం అంటే గౌరవపరమైనటువంటి మాజీ మంత్రిగా ఉంది. ఆ మాట్లాడే మాటలు పందులో కొట్లాడే పందులు ఎవరు పందులో మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు భార్య గురించి మాట్లాడితే మీకు చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడే తప్పుడు మాటలు మాట్లాడారు. ఒక మహిళని మనిషిలాగా మాట్లాడితే మనిషితోనే మాట్లాడతాం. ఎవరు ఎట్లా మాట్లాడితే అట్లానే మాట్లాడతాం. వాళ్ళు సుభాషితాలు మాట్లాడితే మేము సుభాషితాలే మాట్లాడతాం. వాళ్ళు ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా మాట్లాడతాం. ఈ విధంగా మేము మాట్లాడడం కాబట్టి, మాకు ఫిల్టర్స్ మా నాయకత్వం పెట్టింది కాబట్టి ఒళ్ళు పరిస్థితి కొవ్వెక్కి మాట్లాడుతున్నారు. ఏంటి సార్ అడ్డంటే ఏంటండి? ఏం మాట్లాడుతున్నారండి? ఆ మాట్లాడే మాట తప్పులేదు. పద్మశ్రీ అవార్డు బూతులు తిట్టడంలో వైసీపీ నాయకులకి వాళ్ళ అంత నీచంగా జుగుప్సాకరంగా మాట్లాడే వైసీపీ వాళ్ళు బూతుల గురించి మాట్లాడుతూ ఉంటే, అంత నీచంగా మాట్లాడుతూ ఉంటే రెడ్డి గారికి లండన్ కి ఎక్కడికి పోయాడంటే జగన్మోహన్ ఏం చెప్పాడు లోకేష్? ముందర వెయిట్ అండి, చెప్పండి. మీరు మీ కుటుంబానికి వినిపించండి లోకేష్ అన్న మాటలు. ఎవరు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి భార్యాభర్తలు అవసరం లేదు అని చెప్పేటువంటి విధానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పాలి. తప్పుగా మాట్లాడారు అంతేగాని మీరు మాట్లాడినంతసేపు మాట్లాడి అనాల్సిన మాట్లాడినంతసేపు మాట్లాడి మీరు ఈ విధంగా అడ్డుపడాలనుకుంటే మీరు ఒక్క మాట మాట్లాడగలిగే వాళ్ళు కాదు. నేను అడ్డుపడదలుచుకుంటే ఒక్క మాట సార్. ఒక్కటి, ఎవరు బూతులు మాట్లాడినా తప్పే. మా హయాంలో బూతులు మాట్లాడిన వాళ్ళకి కేసులు, కోర్టులు, జైళ్లు. వాళ్ళ హయాంలో బూతులు మాట్లాడిన వాళ్ళకి మంత్రి పదవులు, చైర్మన్ పదవులు, క్వారీలు, గన్మ్యాన్లు ఇచ్చినటువంటి అత్యంత జుగుప్సాకరమైనటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎవరు ముందు మాట్లాడినా వారి పైన శిక్షిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒకటి. రెండోది 16 కేసులు పెట్టుకోండారు. 16 కేసులు పైన ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గరికి రండి అని చెప్పింది మహావీరుడు లోకేష్. ఇటువంటి తప్పుడు కేసులు పెడుతున్నారు కదా. ఎప్పుడు కూడా జగన్మోహన్ ప్రోత్సహించలేదు. మీరు మీ వికృత అర్థమైపోయింది. సాక్షాత్తు మంత్రులే అనేటువంటిది మీరు మాట్లాడతారు. విజయ్ కిరణ్ మీరు మాట్లాడతారు. మీరు డిబేట్ కాదు. మీరు తీసుకోండి సార్. భారతదేశంలోనే లాస్ట్
రాష్ట్ర ర్యాంక్ పోలీసు ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది. అసెంబ్లీలో కూడా మీరు చూడండి, వైసీపీ వాళ్ళు బుద్ధుల గురించి చెప్పాలని చూడండి, వింటారా? వినే ఓడుకుంటే వినండి. ఎవరు ఇది మాట్లాడి వినండి, మీరు అది మాట్లాడతారు, అది వినిపిస్తారా? లోకేష్ ఏం మాట్లాడారు చెప్పండి. అది లోకేష్ ఏం మాట్లాడారు చెప్పండి. నేను పంపించేస్తాను. ధర్మాన కృష్ణరాజు ఏం మాట్లాడుతున్నాడు మంత్రిగా? ఆగండి, మీరు అదన్న వినిపించండి, మీరైనా మాట్లాడండి. మాట్లాడితే సార్ అభివృద్ధి మాకు కావాల్సి ఉన్నాయి సార్. అభివృద్ధి కావాల్సి ఉన్నాయి మాకు. నువ్వు అన్నది చెట్టున్నావా పెంట చెట్టున్నావా? నువ్వు అన్నది చెట్టున్నావా పెంట చెట్టున్నావా? మీరు రాజకీయ నువ్వు లంగత్వానికి పాల్పడలేదా? మీరు రాజకీయ నువ్వు లంగత్వానికి పాల్పడలేదా? సార్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎడ్యుకేట్ మేకర్స్. సార్ సార్ నేను ఒకటే చెప్తాను సార్. నేను చెప్పాలి సార్. నేను చెప్పాలి కదా. నేను చెప్పాలి కదా. మీ స్పీకర్ మీ స్పీకర్ నేను చెప్పాను. నేను అందినండి. అదే రికార్డ్స్ నేను అమ్మటి నేను తెచ్చుంటాను. అదే రికార్డ్స్ సార్. మీ స్పీకర్ వీర స్పీకర్ పోలీసులు సార్. ఈయన స్పీకరు పోలీసులు ఏమన్నాడు? పోలీసుల్ని ఏం వద్దు సార్ ఆ పాట మాట్లాడాలి. కూర్చోన్నాడు ఇంకోటి సార్. పోలీసులు దింగితిండానికి కూర్చోన్నాడు. దింగితిండానికి కూర్చోరా పోలీసులు అంటాడు. చూసారు కదండి, వాళ్ళు బూతులు తిట్టడానికి కనీసం డాటు కూడా పెట్టకుండా మాట్లాడే అంత నిసుగుగా మాట్లాడుతుంటే బూతుల గురించి సార్. బూతుల గురించి వీళ్ళు మాట్లాడతారు. బూతుల పురాణాలకు పుట్టినీళ్ళు తెలుగుదేశం పార్టీ. అందుకే అవకాశం 11 అవకాశం చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. 11 అంటే మీరు తిరుగు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు సభలో చూస్తున్నా 170 స్థానంలో నిలబెట్టు చూద్దాం. 170 స్థానంలో 29లో చంద్రబాబు నాయుడు నువ్వు నిలబెట్టి చూద్దాం. 170 స్థానంలో ఎమ్మెల్యే నిలబడు. నేను ఒక బేసం గురికి, ఒక గుండు గురికి, అరగుండు గురికి నేను గాడిద మీద ఊరేస్తా. ఛాలెంజ్ సార్. ఛాలెంజ్